పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో కొత్త అల్లుడికి మరిచిపోలేని విందిచ్చారు అత్తింటివారు. గోదావరి వాసుల ఆప్యాయత మర్యాదను రుచి చూపించారు. 200 రకాల నాన్ వెజ్ వంటకాలతో విందు భోజనం పెట్టారు. వీరవాసరానికి చెందిన తులసి రాంబాబు దంపతుల కూతురు గోవర్ధిని, విశాఖకు చెందిన రాహుల్ కు రీసెంట్ గానే పెళ్లి జరిగింది. నూతన వధూవరులకు ఇది తొలి దీపావళి. ఈ పండక్కి ఇంటికొచ్చిన అల్లుడు రాహుల్ కి 100 వెరైటీలతో విందిచ్చారు అత్తామామలు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో కొత్త అల్లుడికి మరిచిపోలేని విందిచ్చారు అత్తింటివారు. గోదావరి వాసుల ఆప్యాయత మర్యాదను రుచి చూపించారు. 200 రకాల నాన్ వెజ్ వంటకాలతో విందు భోజనం పెట్టారు. వీరవాసరానికి చెందిన తులసి రాంబాబు దంపతుల కూతురు గోవర్ధిని, విశాఖకు చెందిన రాహుల్ కు రీసెంట్ గానే పెళ్లి జరిగింది. నూతన వధూవరులకు ఇది తొలి దీపావళి. ఈ పండక్కి ఇంటికొచ్చిన అల్లుడు రాహుల్ కి 100 వెరైటీలతో విందిచ్చారు అత్తామామలు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో కొత్త అల్లుడికి మరిచిపోలేని విందిచ్చారు అత్తింటివారు. గోదావరి వాసుల ఆప్యాయత మర్యాదను రుచి చూపించారు. 200 రకాల నాన్ వెజ్ వంటకాలతో విందు భోజనం పెట్టారు. వీరవాసరానికి చెందిన తులసి రాంబాబు దంపతుల కూతురు గోవర్ధిని, విశాఖకు చెందిన రాహుల్ కు రీసెంట్ గానే పెళ్లి జరిగింది. నూతన వధూవరులకు ఇది తొలి దీపావళి. ఈ పండక్కి ఇంటికొచ్చిన అల్లుడు రాహుల్ కి 100 వెరైటీలతో విందిచ్చారు అత్తామామలు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో కొత్త అల్లుడికి మరిచిపోలేని విందిచ్చారు అత్తింటివారు. గోదావరి వాసుల ఆప్యాయత మర్యాదను రుచి చూపించారు. 200 రకాల నాన్ వెజ్ వంటకాలతో విందు భోజనం పెట్టారు. వీరవాసరానికి చెందిన తులసి రాంబాబు దంపతుల కూతురు గోవర్ధిని, విశాఖకు చెందిన రాహుల్ కు రీసెంట్ గానే పెళ్లి జరిగింది. నూతన వధూవరులకు ఇది తొలి దీపావళి. ఈ పండక్కి ఇంటికొచ్చిన అల్లుడు రాహుల్ కి 100 వెరైటీలతో విందిచ్చారు అత్తామామలు.